హరిబాబు గారు ఉన్నారు. ఆయన రాజ్యాంగం మీద అంటే ఒక వ్యవస్థ, మన దేశం నడిచే వ్యవస్థ రాజ్యాంగానికి అనుగుణంగా నడవటం లేదు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేయటం జరిగింది. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని, తర్వాత భారత రాజ్యాంగాన్ని, ఈ మూడిటి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత ఆయన ఒక పుస్తకం రాయటం జరిగింది. భారత ప్రజల మగుమేము అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు. దీంట్లో అసలు ఆ పుస్తకంలో ఏముంది, రాజ్యాంగ పరంగా మన వ్యవస్థ నడుస్తుందా, భారతదేశంలో ఉన్న చట్టసభలు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనేది అయితే ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఉద్దేశం ఏంటి చెప్పండి హరిబాబు గారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనం ఈ చట్టసభలన్నీ కూడా నిర్దేశించబడి ఉన్నాయా, లేకపోతే రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి వీళ్ళ ఎవరి అధికారాలు గొప్పవి అనే దాని మీద మీరు ఒక కాంట్రవర్సీని ఇచ్చేస్తున్నారు. కాబట్టి దీంట్లో అసలు రాష్ట్రపతికి ఉన్న విస్తృత అధికారాల కన్నా ప్రధానమంత్రి తక్కువ అవుతాడా? ఇప్పుడు మనం సాధారణంగా అనుకునేది ప్రధానమంత్రికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఇది ఒక ప్రధానమంత్రి వీళ్ళందరి చేతిలో మొత్తం ఒక రబ్బర్ స్టాంప్గా రాష్ట్రపతి ఉన్నాడు అనేది అయితే మనకు అందరి యొక్క ఆలోచన. దీన్ని మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? మీరు మొత్తం రాజ్యాంగం వివరించవలసినంత పెద్ద ప్రశ్న వేశారు. అయితే దాన్ని మీకు ఒక్కొక్క అంశాల వారీగా చెప్తాను. నేను భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ స్థిరత, అవినీతి, అనిశ్చితి ఈ మూడిటికి కలత చెంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అంటారు. రాసిన వాడు మహాశయుడు అంబేద్కర్ మహాశయుడు అంటారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. మరి ఇటువంటి వ్యవస్థలో ఈ రాజకీయ అస్థిరత, అవినీతి, అనిశ్చితలకి కారణం ఏంటి? ఈ జాతి కులమత వైషమ్యాలకు కారణం ఏంటి? భాషా ప్రాంత విభేదాలకు కారణం ఏంటి? ఈ అంతులేని ఆర్థిక అసమానతలకు కారణం ఏంటి? ఇవన్నీ మన రాజ్యాంగ సఫలతను సూచిస్తున్నాయా లేక విఫలతను సూచిస్తున్నాయా? కొంతమంది అంటారు ఇన్ని అపచారాలు జరిగినా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా గట్టిగా నిలబడి ఉన్నది, వాటిని అన్నింటినీ తట్టుకొని దీనికి మనం అందరం సంతోషించాలి అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే భారతదేశం అనేది ఒక మద గజంలాగా అత్యంత శక్తిమైనటువంటి పెద్ద ఆకారం కలిగినటువంటి దేశం ఇది. అందువల్ల మనం వేసే ఈ విషపూరిత బాణాలని తట్టుకుంటూనే ఉంది ఇప్పటి వరకు. దీని అర్థం ఇది ఎప్పటికీ కూలిపోదని కాదు. ఇలాగ వేస్తూ పోతే ఈ దేశం ఏదో ఒక రోజు కూలిపోయి తీరుతుంది. ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను కదా, అంటే ఇవాళ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలు కానీ, మధ్యంతర ఎన్నికలు కానీ, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎన్నికలు కానీ, రాష్ట్రాల విభజన కానీ, ఇవి అలాగే జరుగుతున్నటువంటి రిజర్వేషన్స్ కానీ, ఇవి రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి వీళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ పోతూ ఇదే రాజ్యాంగం అని చెప్తున్నారు తప్పితే భారత రాజ్యాంగంలో ఇలా లేవు. మీకు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. చట్ట వ్యవస్థ పని ఏమిటి? చట్టాలు తయారు చేయటం, ప్రజా సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించటం, తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికలో ఓటు వేయటం. ఈ మూడే విధులండి. మరి పరిపాలన ఎవరిది? చట్టాలు వీళ్ళు తయారు చేస్తే ఈ చట్టాల ప్రకారంగా పరిపాలన చేయవలసిన వాడు కార్యనిర్వాహక అధికారి. ఆ కార్యనిర్వాహక అధికారికి చట్టసభలలో మెజారిటీ ఉండకూడదు. ఉంటే అది మంచి ప్రజాస్వామ్యము కాదు. ఉదాహరణకు మీకు అమెరికా అధ్యక్షుడికి అక్కడ కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా. వాళ్ళు ఉండకూడదు అని దాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేసి వాళ్ళ ఎన్నికల వ్యవస్థను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. మనం కూడా దాని నుంచే కాపీ కొట్టాం 99%. కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు, మన వాళ్ళు అర్థం చేసుకోలు లేదా దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో చేశారు.